హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సి వ్లాగ్. సో ఇది వచ్చేసి క్రిస్మస్ నెక్స్ట్ డే అనమాట. సో మేము అందరం అలా సరదాగా బయటికి వెళ్దామని అయితే అనుకున్నాం అనమాట. ఇంకా ఇప్పుడైతే మేము అమ్మమ్మ లంచ్ అయితే ప్రిపేర్ చేసింది. లంచ్ చేసి బయటకి అయితే వెళ్తాం. సో ఆ వీడియోస్ అన్ని వ్లాగ్లో అయితే పెట్టాను అనమాట. మొత్తం చూడండి. అమ్మా ఓ అమ్మా పింపుల్ ఎక్కడ? అప్పుడు కూడా ఇక్కడే ఉందనుకుంటా. ఎప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ ఓ గాడ్, నేను వచ్చినప్పుడల్లా మా పిన్నికి ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా, కుదరట్లేదు. అందుకని పింపుల్స్ ఇస్తున్నా అనమాట. కానీ మా పిన్ని ఫీల్ అవుతుంది అది వచ్చిందని. నేను ప్రేమతో ఇస్తున్నా పిన్ని గిఫ్ట్స్ నీకు. ఇగో ఇలా ఎలా అంటే ఇలా 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 ఉండేసరికి పింపుల్స్ వచ్చేస్తాయి. ఏం కాదు, నా అందమైన ముఖం నీకు ఆంతుందంటే టచ్ అవుతుందంటే చాలా అదృష్టం ఉండాలి నీకు. సరే అమ్మ ఏం చేస్తున్నావు? సాంబార్. Your favorite sambar? Yeah, my favorite మునక్కాయ సాంబార్. ఇట్లా ఎక్కడేస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళంతా నన్ను. ఎక్కడ వీళ్ళంతా దొంగలు? అగో అగో ఇట్లా కామెడీ చేస్తాడు. మనం ఏంటంటే బయట డీసెంట్ బాయ్ లెక్క బిహేవ్ చేస్తాడు. కింద పడ్డాడంట ఫ్రెండ్స్, నిన్న బండి మీద నుంచి దెబ్బ తగిలించుకున్నాం. బండి జారిపోయిందంట పాపం. సర్లే ఏమైంది? అయ్యో 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 అయ్యో, నా పిండేది, నా పిండి ఉందా? ఏం చేసినావు చూపట్టు. చూపట్టే. సాంబార్ ఫ్రెండ్స్ నా కోసమే. ఇది పిండి కూడా నా కోసమే. నేనే తింటా పిండి. ఎవరైనా తింటారా అట్లా? ఈ పిండి నేను తింటా, అందుకే దాచి పెట్టుకున్నా. అయ్యా ఎంత మాట. సో ఇక్కడ వచ్చేసి మా మామయ్య అయితే అసలు ఇంట్లో ఉంటే ఫుల్ కామెడీ చేస్తాడు అనమాట. బయట సీరియస్గా బిహేవ్ చేస్తాడు. ఇక్కడ నా చెప్పులు వేసుకొని లోపలికి తీసుకొచ్చి అది సౌండ్ చేస్తున్నాడు అనమాట. సో ఇంకా మేము బయటికి అయితే వెళ్దాం అనుకున్నాం అనమాట. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఆఫ్టర్నూన్ అవుతుంది, 2కి వెళ్దామన్నారు. కానీ ఇంకా లేట్ చేస్తారనమాట. తొందర రెడీ అవ్వరు, ఏం చేయరు. ఇంకా లేట్ అయిపోయి మేము బయలుదేరేసరికి 5 o'clock అయిందనమాట. ఇంకా ఇప్పుడైతే లంచ్ చేసి అయితే మేమైతే రెడీ అయితే అవుతాము. ఎంతమంది ఇంట్లో ఉన్నట్టు ఇన్ని చెప్పులు తిప్పు కొడతా, ఎంతమంది లేరు. ఒక్కొక్క స్టెప్ మీద ఒక్కొక్క చెప్పులు, ఒక్కొక్క జత చెప్పులు. అబ్బో అబ్బాబ్బా, స్నానం చేసావు కదా, ఎందుకు మరి అది? అబ్బో ఇంకెంతలేదురా బాబు. అమ్మమ్మ సీరియస్లీ వాచింగ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్. ఒక్క మిర్రర్ ముందు, అయ్యి మిర్రర్ కూడా అంత బాగుందంటే అట్లా కూడా బాగాలేదు. ఒక్క మిర్రర్ ముందు ఇంతమందా? నేను కూడా ఇంకా హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హాయ్ హాయ్. That is not pigmentation, matching. We are twins actually. Yes, మా పిన్ని కొంచెం తొందరగా పుట్టింది. నాకు కొంచెం టైం తొందరగా పుట్టాలనుకోలేదు, అందుకే కొంచెం లేట్ అవుతాను. లేదంటే ఇద్దరు ఒకటేసారి పుట్టిన ట్విన్స్. ఇలా పెట్టి పింపుల్స్ అంటించేస్తున్నాను. అదే నిజంగా ట్విన్స్ ఉన్నట్టు. ఏంది ఇంకో వాచ్? అదే వాచా? ఎన్ని వాచ్లు పెట్టుకుంటాడైనా నాకు అర్థం కాదు. వాచ్లు, షూజులు అవసరం లేదు నిజం చెప్పాలంటే అంతా. మరి అవసరం ఆయనకి. సో ఇంకా చిన్న మామయ్య కోసం అయితే వెయిటింగ్ అనమాట. మేమైతే రెడీ అయితే అవుతున్నాం. ఇప్పుడు చిన్న మామయ్య రాగానే ఇంకా అందరం అయితే బయటికి అయితే వెళ్తామన్నమాట. పిన్ని బ్లాగ్ అనగానే మాడింది సే హాయ్ అంట. సో
చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మేమైతే అందరం అయితే కిందికి వచ్చాము. ఫస్ట్ అయితే మా పెద్ద మామయ్య ఆఫ్టర్నూన్ అడిగితే వస్తున్నావా మామ అంటే రాను రాను అన్నారు. అందరం రమ్మంటే రాను రాను అన్నాడు అనమాట. ఇంకా మేము కరెక్ట్ కిందికి వెళ్ళే టైంకి ఆగండి నేను కూడా వస్తాను అని చెప్పి ఇప్పుడు రెడీ అవ్వడానికి వెళ్ళాడనమాట. ఇంకా పెద్ద మామయ్య కోసం మేము అంతా కింద వెయిటింగ్ అనమాట. అంత భయపడుతున్నారు నేనేం బరువున్నానమ్మమ్మ, నేనేం బరువుండనే తక్కువ. హాయ్ ఫ్రెండ్స్. భయపడ్డావు ఎక్కడ పోయి దాని కాలు పోతాయి. సో కార్లో ప్లేస్ తక్కువ ఉందన్నమాట, అందుకే అట్లా అమ్మమ్మ మీదనే కూర్చుంటా అంటే అమ్మమ్మ భయపడుతుంది అనమాట ఫ్రెండ్స్. సో అందుకే అలా చూస్తుంది. సో ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అయితే అయ్యామన్నమాట. ఇంకా ఫస్ట్ మేము వచ్చేసి మార్నింగ్ వచ్చి ట్యాంక్ బండ్ అట్లా హైటెక్ సిటీకి అయితే వెళ్దామని అయితే అనుకున్నాం. సో ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము. కొన్ని స్నాక్స్ అయితే తెచ్చుకున్నాం అనమాట. ఇంట్లో చేసినాము మా ఫెస్టివల్కి పిండి వంటలు ఇంకా కొంచెం అవి చేసిన అనమాట. ఇంకా అవి అయితే తెచ్చుకొని తింటున్నాము. సో ఇంకా మధ్యలో ఒక దగ్గర అయితే సిగ్నల్ పడింది అనమాట ఫ్రెండ్స్. ఇంకా అక్కడైతే మేము ఆగాము. ఇంకా స్టార్ట్ అవుదాం అనే లోపే కార్ అయితే ఆఫ్ అయిపోయింది అనమాట. స్టార్ట్ అవ్వట్లేదు అస్సలు. ఇంకా వెనకాల మొత్తం ట్రాఫిక్ అయిపోయింది. మళ్ళీ మేము చాలాసేపు ట్రై చేసిన తర్వాత స్టార్ట్ అయిందనమాట. థర్డ్ టైం సిగ్నల్ పడినప్పుడు కార్ అయితే స్టార్ట్ అయిందనమాట. నడుచుకుంటారా? చష్మా గుండె రాయ పడవచ్చు దెబ్బకి. సో ఇంక ఇప్పుడైతే కార్ అయితే స్టార్ట్ అయిందనమాట ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడైతే వెళ్తున్నాం మేము. ఇంకా కార్ ఆఫ్ అయినప్పుడు ఏమైందంటే మా చిన్న మామయ్య ఫోన్ మొన్ననే కొత్తది తీసుకున్నాడు అనమాట. ఇంకా పాత ఫోన్ ఏమో చూసుకోలేదు, కింద పడిపోయింది. అది కార్లోనే కింద పడిపోయింది అనమాట. ఇంకా పోయింది అనుకుని అయితే భయపడ్డాడు అనమాట. ఎందుకంటే ఓల్డ్ ఫోన్లో ఉన్న ఫొటోస్ వీడియోస్ అని ఏవైతే ఇంకా పంపించుకోలేదు అనమాట. అలానే ఉన్నాయి, అవన్నీ ఇంపార్టెంట్ అన్నీ అందులోనే ఉన్నాయంట. అందుకే భయపడ్డాడు పోయిందా ఏంటని చెప్పేసి. ఇంకా కింద పడితే మళ్ళీ చూస్తే ఉందన్నమాట. ఇప్పుడైతే మేము ఫస్ట్ అయితే హైటెక్ సిటీకి అయితే వచ్చామన్నమాట. సో హైటెక్ సిటీకి మాకైతే ఒక స్టోరీ ఉందన్నమాట. సో మేము చాలా ఇయర్స్ బ్యాక్, ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ అయితే మేము అందరం అమ్మమ్మ వాళ్ళు, మేము, ఇంకా పిన్ని, బాబాయ్, మేమంతా మెదక్ అయితే వెళ్ళామన్నమాట ఫ్రెండ్స్. సో అప్పుడు నైట్ మేము ఇంటికి రిటర్న్ వస్తున్నప్పుడు అప్పుడు 2 కార్స్ తీసుకొని అయితే వెళ్ళామన్నమాట. సో అమ్మమ్మ వాళ్ళు వీళ్ళంతా వేరే కార్లో ఉండే, నేను, మామ, పిన్ని మేమంతా ఒక కార్లో ఉండే. సో మేమున్న కార్లో వచ్చేసి మేము రూట్ మిస్ అయిపోయామన్నమాట. ఇంకా ఎక్కడ హైవే దగ్గరనే మాకు రూట్ అయితే మిస్ అయింది. మేము చూసుకోలేదు, వస్తున్నాం ఇంకా రావట్లేంటి అని చూస్తే మేము వచ్చింది హైటెక్ సిటీకి. మేము రూట్ మిస్ అయ్యామని కూడా మాకు చాలాసేపటి ఒక 1 అవర్ తర్వాత మాకైతే తెలిసిందనమాట. ఇంకప్పుడు తీరి చూస్తే కార్లో పెట్రోల్ కూడా అయిపోవడానికి వచ్చేసింది. పెట్రోల్ బంక్ వెళ్ళి పెట్రోల్ వేసుకొని మళ్ళీ ఇంకా ఇలా వచ్చాం చెప్పేసి ఇంకా మొత్తం అక్కడ తిరిగి నైట్ అయిందనమాట. మేము 1 అయింది ఇంటికి వెళ్ళేసరికి ఆ రోజు. సో ఆ స్టోరీ అయితే ఎప్పటికీ మర్చిపోలేను నేను. సో ఇంకా మొత్తం అలా కొంచెం సేపు అట్లా తిరిగేసి ఇంకా టీ తాగుదామని అయితే వచ్చామన్నమాట. ఇక్కడ నీలఫర్ అనేసి ఒకటి ఉంది, అక్కడ టీ వచ్చేసి 150 రూపీస్ అనమాట ఒకటి. ఇంకా అక్కడికైతే టీ తాగుదామని చెప్పి అయితే తీసుకెళ్ళాడు అనమాట మా మామయ్య.
ఒకటి 150 బావ, ఒకటి 150. రివ్యూ చెప్పండి ఎలా ఉంది? వావ్ సూపర్. ఏమంటావు? సో ఇంక ఇప్పుడైతే బయటకైతే వచ్చామన్నమాట ఫ్రెండ్స్. ఇంకా వెళ్దామని చెప్పేసి ఇంకా టీ అయితే బాగాలేదని అయితే అంటున్నారనమాట. నేను తాగలేదు, సో టేస్ట్ చేయలేదు కాబట్టి నాకు తెలీదు. మామయ్య ఇంకా మమ్మీ బాగాలేదని అయితే చెప్పారనమాట. ఇంక ఇప్పుడైతే వెళ్తున్నాము. సో ఇక్కడ వచ్చేసి కుమారి ఆంటీది ఏమంటారు అప్పుడు బాగా ఫేమస్ అయింది కదా ఫుడ్. సో అక్కడ ఒకసారి చూసుకుంటూ పోదాము, ఉంటుందా ఉండదని అయితే అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. కానీ వెళ్ళాము, బట్ అయితే షాప్ అయితే లేకుండే. ఇంక ఇప్పుడైతే వెళ్తున్నాం అనమాట. కేబుల్ బ్రిడ్జ్కి అయితే వెళ్ళాం. అక్కడ లైట్స్ అయితే ఆఫ్ ఉన్నాయి అనమాట. సో అక్కడ నుంచి వీడియో తీసి ఇలా ఉందన్నమాట. వ్యూ వచ్చేసి చాలా బాగుందనమాట. బిల్డింగ్స్ అన్నీ మొత్తం లైట్స్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట. వీడియో కాల్ వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర బొచ్చే డబ్బులు ఉంటాయి కానీ ఆ డ్రెస్లు వేసుకుని అడుక్కుంటారు. తర్వాత మంచి బట్టలు కూడా ఉంటాయి. అదే కదా ఆ పిల్లకాడ బాటిల్ బ్లూ కలర్ ఉంది. ఏంది మళ్ళీ ఒకసారి బ్లాక్ అందంగా ఉంది. వీళ్ళ ఫోన్ లో చూడ మంచిగా వస్తుంది. స్మైల్ స్మైల్ బాగుంది ఆ పిల్లది. డబ్బులు కాకపోతే కొంతమంది అవును, అది కూడా ఒక మాఫియా లాగా చేస్తారు. సో ఇందాక అక్కడ ఒక అమ్మాయి ఉండే కదా, తను వచ్చేసి నార్మల్గా ఉంది చూడడానికి. బట్ తన దగ్గర అంత పెద్ద ఫోన్ ఎలా వచ్చిందని చెప్పేసి మేమంతా షాక్ అనమాట. సో అందుకే ఇంకా మా మామ అయితే వీడియో తీసి ఇన్స్టాలో పెడితే వ్యూస్ ఎక్కువ వస్తాయని చెప్పి అయితే వీడియో అయితే తీసుకున్నాడు అనమాట. అండ్ ఇంకా ఇప్పుడైతే మేము మళ్ళీ ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ పక్కకి ఐమాక్స్ ఉంది కదా, ఇంకా అక్కడికైతే వచ్చామన్నమాట. ఇక్కడ బయట ఇక్కడ మూవీస్లో యూజ్ చేసిన కార్ అంట ఇది. సో అక్కడ ఫొటోస్ అయితే దిగుదామని చెప్పేసి డాడీ అయితే ఫొటోస్ అయితే దిగుతున్నాడు అనమాట. అండ్ ఇంకా లోపల వచ్చేసి గేమ్స్ అవి ఇవి కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే వెళ్ళాం అనమాట. హలో నాకు తెలియదు ఏమైనా ఇస్తారా సిద్ధమాగని ఆయనకి గిఫ్ట్ ఇస్తారా సిద్ధమాగని ఎంత ఎక్కినా కింద చూడు, పైకి అంత పైన మీనాక్షి చూడు. మీనాక్షి ఎక్కడ ఉందిరా? మీనాక్షి మా
మా పెద్ద మామ అయితే కామెడీ చేస్తాడనమాట. సో, అంటే తమ్ముడైతే గేమ్ ఆడదామని అయితే వచ్చాడనమాట. మళ్ళీ కిందికి చూస్తే భయం అవుతుంది కదా! అంటే ఇంత హైట్‌లో ఉన్నాం మనం అని చెప్పేసి. సో, అందుకని పైకి చూడు, కిందకి చూడకు అని చెప్పొచ్చు కదా నార్మల్‌గా. కానీ కామెడీ అట్లా పైన మీనాక్షి ఉందని చూడంటున్నాడు. అసలు మీనాక్షి లేదు, ఏం లేదు. కావాలని అలా కామెడీ చేస్తున్నాడనమాట. వచ్చేసి చిన్న పిల్లలకి ఒక టైం ఇస్తారు, పెద్దవాళ్ళకి ఇంకో టైం ఇస్తారనమాట. సో, ఆ టైంలో మనం మొత్తం టాప్‌లోకి వెళ్ళి అక్కడున్న లాస్ట్ గిఫ్ట్ అయితే ఉంటదంట. అది పట్టుకొని తీసుకొని వస్తే మనకి గిఫ్ట్ అయితే ఇస్తారంట. లేదు టైం దాటితే ఇంకేం ఉండదనమాట. అదొక సరే రాకపోయినా అదొక ఎంజాయ్‌మెంట్ గేమ్ ఆడినామని చెప్పేసి. సో, మా తమ్ముడు వచ్చేసి 9 సెకండ్స్ కొంచెం లేట్ అయిందనమాట. సో, 50 సెకండ్స్ అయితే 59 సెకండ్స్‌కి రీచ్ అయ్యాడు టాప్‌కి. ఇంకా మా పెద్ద మామయ్య కూడా ట్రై చేద్దామని చెప్పేసి ఇంకా ట్రై అయితే చేస్తున్నాడనమాట. సో, మా తమ్మునికి వచ్చేసి 50 సెకండ్స్ కదా! పెద్ద మామయ్య అయితే కొంచెం పెద్దాయన కాబట్టి ఆయనకొచ్చేసి ఓన్లీ 30 సెకండ్సే అనమాట. 30 సెకండ్స్‌లో టాప్ వరకి వెళ్ళాలి. సో, ఇంకా మా మామయ్యకి కూడా కొంచెం లేట్ అయితే అయింది. సో, ఇంకా చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి డిఫరెంట్ ఉందనమాట. కొంచెం పెద్దవాళ్ళకేమో కొంచెం ఇట్లా డిఫికల్ట్‌గా ఉంది ఇక్కడ అన్ని షేప్స్ అన్నీ కూడా. కొంచెం చిన్న పిల్లలకైతే మొత్తం స్ట్రెయిట్‌గా అయితే ఇచ్చారనమాట. సో, కొంచెం ఇంకా అట్లా అక్కడ గేమ్ ఆడి ఇంకా చూసామనమాట ఎవరైనా గెలుస్తారా అని చెప్పేసి. ఇంకా అది అసలు ఇంపాసిబుల్ అనమాట. సో, ఫస్ట్ టైం ఎక్కిన వాళ్ళకైతే రాదు. మనమే మళ్ళీ సెకండ్ టైం వెళ్ళామనుకోండి మనకు కొంచెం తెలిసి ఉంటుంది కదా, వాళ్ళైతే అట్లా విన్ అవుతారు. ఇంకా ఇక్కడ పైకైతే వెళ్తున్నాము నెక్స్ట్ ఫ్లోర్‌కి. మా అమ్మమ్మ అది ఎక్సలేటర్ ఎక్కమంటే భయపడుతుంది అనమాట, ఎక్కట్లేదు. సో, చిన్న మామయ్య ఇంకా అమ్మమ్మ వచ్చేసి లిఫ్ట్‌లో అయితే వస్తామని చెప్పారు. మేమైతే వెళ్తున్నాం అనమాట. సో, ఇక్కడ వచ్చేసి అన్ని గేమ్స్ అయితే ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్. చాలా బాగుండే. ఇంకా చిన్న చిన్న పిల్లలు వస్తే ఇంకా ఏడుస్తారనమాట ఇవన్నీ చూసేసి. ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క గేమ్కి ప్రైజ్ అయితే ఉంటుందన్నమాట. 100, 150 ఉంది. గేమ్స్ ఆడాలనుకుంటే 1000 రూపీస్ పే చేసి ఏ గేమ్ అయినా ఆడొచ్చంట. సో, మేము పే చేద్దాం అనుకున్నాం, బట్ మాకు ఎవరు ఆడరు కదా ఎందుకు ఒకవేళ గేమ్స్ ప్రైజ్ ఉంటే వాళ్ళు కొంచెం ఎంజాయ్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇట్లా చాక్లెట్స్ అయితే పెట్టారు. అండ్ ఇక్కడ ఈ గేమ్స్లో ఒకటి క్రికెట్ది గేమ్ ఉండే అనమాట. సో, మనకు బాల్ ఒక బ్యాక్ సైడ్ నుంచి వేస్తారు, కానీ మనకు రియల్గా ఒక క్రికెటర్ వేస్తే బాల్ ఎలా వస్తుంది అట్లా స్క్రీన్ పైన వస్తుంది అనమాట. అది కూడా బాగుంది. అండ్ ఇంకా లోపల అయితే వెళ్ళి చూసాము అసలు ఏమేమి గేమ్స్ ఉన్నాయని చెప్పేసి. బాగున్నాయి అనమాట అన్నీ. అండ్ ఇంకా ఇక్కడ కొన్ని గేమ్స్ మా తమ్ముడు అయితే ఆడాడు. అవన్నీ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కిందకైతే వెళ్ళాం. మా చిన్న మామయ్య చెప్పాడు అనమాట, కింద ఐస్ క్రీమ్ గేమ్ కూడా ఉంటుంది కదా. సో, మా మామ ఏమన్నాడంటే ఐస్ క్రీమ్ గేమ్ నువ్వు వాడు, ఐస్ క్రీమ్ నాకు ఇవ్వని చెప్పేసి అయితే తీసుకెళ్ళాడు అనమాట. మళ్ళీ ఇప్పుడైతే కిందకైతే వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ వచ్చేసి ఫొటోస్ దిగుదాం అని చెప్పేసి అయితే వచ్చాం. మా అమ్మమ్మ ఏంటంటే మా మామయ్య అనుకోని ఇంకా వేరే అంకుల్ని అరే ఫోటో దిగుదాం దారా అని చెప్పి అన్నదనమాట. సో, అంకుల్ చూసి పాపం షాక్ అయ్యాడు. ఇక్కడ బ్లాక్ షర్ట్ వేసుకున్నారు కదా ఆ అంకులే అనమాట. సో, చాలాసేపు నవ్వాడనమాట అంకుల్. మేము అక్కడనే ఉండే కదా, మా అమ్మ మళ్ళీ వెళ్ళి అయ్యో నేను మా అబ్బాయి అనుకున్నానండి అని చెప్పి వచ్చిందనమాట. ఇంక ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని వెళ్దామని అయితే స్టార్ట్ అయితే అవుతున్నాం. అండ్ ఇక్కడ పక్కనే కదా అంబేద్కర్ స్టాచ్యూ ఉంది. ఇక్కడ కూడా అంబేద్కర్ ఫోటో తీసుకున్నాము. బట్ అప్పటికి అయితే అవుతున్నాం, ఇంకా లేట్ అవుతుంది. ఇంకా ప్యాన్ బంక్ వెళ్దాం అంటున్నాం కదా, లేట్ అవుతుంది వద్దులే అని చెప్పేసి ఇట్లా బయట నుంచి చూసి ఈ ప్యాన్ బంక్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. 150 కట్టిన 150 నార్మల్ ఐస్ క్రీమ్కి ఏమో 100 అంట. గేమ్ ఆడినందుకు
తింటున్నా ఫ్రెండ్స్. అమ్మ చెప్పు ఐస్ క్రీమ్ తింటున్నా అని. ఒక డైలాగ్ చెప్తాడు. చల్ల గాలిలో చాయ్ తాగేవాడు ఏమో ఉంటుంది డైలాగ్. అట్లా కాదు, చెప్పు. చలికాలంలో మిరపకాయ బజ్జీలు ఏ విధమైన తింటాడు, ఐస్ క్రీమ్ తినేవాడు వెరీ స్పెషల్. నువ్వు చెప్పు డాడీ. చలికాలంలో ఐస్ క్రీమ్ తినేవాడే గుడ్ అంట, గుడ్ స్పెషల్ స్పెషల్. అబ్బా ఇంటెలిజెంట్ ఫెలో. చెప్పేమో చెప్పినా నాకు. ఇవన్నీ తింటే బిర్యానీకి స్టోరేజ్ పట్టదు ఫ్రెండ్స్. బిర్యానీ కన్నా ఐస్ క్రీమ్. ఎంత అన్లక్కీ అంటే చూడండి, మేము వచ్చేటప్పుడు లైట్స్ ఆన్ ఉండే, ఇప్పుడు లైట్స్ ఆఫ్ చేశారు. ఏం బ్రిడ్జ్? కేబుల్ బ్రిడ్జ్. కేబుల్ బ్రిడ్జ్ లైట్స్ ఆఫ్ ఉన్నాయి. ఏడికి వచ్చి ఇప్పుడు కార్లో ఉన్నప్పుడు లైట్స్ ఆన్ ఉండే, ఇప్పుడు ఆఫ్ అయిపోయినాయి. కార్ దిగేలోపు లైట్స్ ఆఫ్. ఎస్ డాడీ ఇంకోటా? ఓ డాడీ ఇంకోటి తింటుందా? ఓ మై గాడ్. ఐస్ క్రీమే తిన్నాడు. ఎందుకు సరదా అవుతుంది, అవసరమా రెండు? వీళ్ళేమో ఇలా హాట్గా తింటున్నారు. డిట్టు బాబు అండ్ ప్యాడ్ మామియా. వాట్ ఈస్ దిస్? ఏంటిదే? నాకు వద్దే అమ్మా, నాకు బిర్యానీ పట్టదమ్మా ఇవన్నీ తింటే. సో ఇంక ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకొని ఇంకా తిందామని చెప్పేసి రెస్టారెంట్కి అయితే వెళ్దామని అయితే అనుకున్నాం అనమాట. అప్పటికే టైం వచ్చేసి మేము ఇక్కడికి వచ్చినప్పుడు 10 అయింది. మేము ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నప్పుడు 10:30 అయ్యింది. అక్కడ మా మామ ఏమన్నాడంటే హోటల్ వచ్చేసి రెస్టారెంట్ వచ్చేసి 11కే క్లోజ్ అని చెప్పాడు అనమాట. ఇంకా తొందరగా వీడియోస్ ఫొటోస్ తీసుకొని వెళ్దాం అనుకున్నాం. అండ్ ఇంకా ఈవినింగ్ నుండి టాప్ 3 ఇండియన్ టాప్ 3 హీరోస్ అయితే ఇక్కడే ఉన్నారనమాట ఫ్రెండ్స్. ఇండియన్ టాప్ 3 అండ్ టాప్ 4 హీరో వచ్చేసి ఇక్కడ ఉన్నాడు అనమాట. ఆయన ఎప్పుడు ఫోన్లో బిజీ ఉంటాడు, మనకు అవైలబుల్ గా ఉంటాడు. వీళ్ళు ముగ్గురు అయితే కొంచెం, వీళ్ళు కూడా అంతే, ఇప్పుడు ఫోన్లు పట్టుకురాక ముగ్గురు ఫోన్లు పట్టుకుని చెప్తున్నాడు. చూడండి ప్లీజ్ మామ, కొంచెం మంచి పాటలు పెట్టు. రోడ్ మీద పోయారు. ఇప్పుడు ఆకాశం ఏం చేయడం అనమాట. పెద్ద మామ ఇటు వచ్చాడు, చిన్న మామ వెళ్ళాడు. ఇప్పుడు 11కే క్లోజ్ అంట ఫ్రెండ్స్ రెస్టారెంట్. మా మామ ఏమో చెప్తున్నాడు. ఇప్పుడు 10:40 ఏం టైము చెప్పు? 10 minutes లా 2 minutes. 2 मिनट में मैं रेस्टोरेंट पे है. గాల్లో తేల్తామన్నమాట. టైమింగ్స్ పెడతారు. ఇల్లా 11 వరకు అని క్లోజ్ ఉంది. అదే టైమింగ్ పెడతారు. తినేటోళ్ళని లేచి పంపిస్తారా ఇంది 10:50కి వస్తే? డాడీ వెనకకెళ్ళి పంపిస్తాడు. ఇక ఇప్పుడు రఫ్ మరి వెళ్తుంది. కమాన్ మామయ్య, నువ్వు ఎప్పుడైనా చెప్పమ్మా డైలాగు. రోడ్ మీద వెళ్ళే బండి చూసారు. సో ఇంకా అందరైతే జోక్స్ అయితే వేస్తున్నారనమాట. ఎందుకంటే కారు కొంచెం ఈవినింగ్ నుండి కొంచెం స్లోగా స్మూత్గా వెళ్ళింది, ఇప్పుడు కొంచెం స్పీడ్గా వెళ్తుందంట. సో దాని అర్థం ఏంటంటే చిన్న మామయ్య స్పీడ్గా వెళ్తాడని కాదు, పెద్ద మామయ్య స్లోగా వెళ్తాడని అర్థం అనమాట. ఓ అమ్మ రీల్ పెట్టింది ఫ్రెండ్స్ మా మామ అప్పుడే, ఇందాక అమ్మాయిది. అందరు చూసి లైక్ అంటే కొట్టండి. ఎందుకు సరిపోదా? బటర్ నాన్స్ చెప్పు. బటర్ నాన్స్ అంట. भैया ये ऑफ करो ना, एसी ऑफ करो ना. ఫ్రెండ్స్ కొంచెం వాళ్ళు బిర్యానీ వస్తుంది. సో ఇంక ఇప్పుడైతే ఫుడ్ అయితే ఆర్డర్ చేస్తాం. ఇప్పుడు ఫుడ్ అయితే వస్తుంది అనమాట. అండ్ నేను వచ్చేసి ఫస్ట్ చిన్న మామయ్య ముందు అటు సైడ్ కూర్చుండే అనమాట. నేను వచ్చేసి మామయ్య నా దగ్గర కూర్చోనంటే నేను ఊకే సతాయిస్తానంట ఇంకా అన్నాడు. మళ్ళీ నేను ఫీల్ అవుతాను వచ్చి కూర్చున్నాడు అనమాట. నా పక్కన కూర్చోన్నాడు. మామయ్య చెప్పిందా? సాటిస్ఫైడ్ మీ ఇద్దరు చెప్పురా. ఇన్నోసెంట్ మామయ్య, ఈయన రౌడీ మామయ్య అనుకుంటున్నారా? ఈయన ఇంకా పెద్ద ఇన్నోసెంట్.
ఇంకా ఫస్ట్ మేము వచ్చేసి నైట్ పిస్తా హౌస్కి వెళ్దామా అని అయితే అనుకున్నాం అనమాట. సో కాకపోతే మేము అప్పటికి ట్యాంక్ బండ్ దగ్గరనే మాకు టైం వచ్చేసి 10:30 అయింది. మేము అక్కడికి వెళ్ళేసరికి అది క్లోజ్ చేస్తారని చెప్పేసి దగ్గర ఉన్న రెస్టారెంట్కి వెళ్దామని చెప్పేసి వచ్చామన్నమాట. సో ఇంక ఇప్పుడైతే తిన్నాం. అప్పటికి టైం ఇప్పుడు 11:30 అలా అవుతుందన్నమాట. ఇంక ఇప్పుడైతే ఇంటికి వెళ్ళాలి. సో ఫుల్ చలి ఉండే అనమాట. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే వీడియో అనమాట. సో ఇట్లా మామూలుగా కామెడీగా చేస్తున్నారని అయితే తీసాను అనమాట. మామయ్య ఇద్దరు అయితే బయటకి అయితే వెళ్తున్నారు. సో వాళ్ళు కామెడీ చేస్తున్నారని వీడియోస్ అయితే తీసాను. ఇది వచ్చేసి డైరెక్టర్ మామయ్య, ఇది వచ్చేసి హీరో మామయ్య అనుకుంటున్నారా, సాఫ్ట్వేర్ మామయ్య. ఏంది పల్సర్ మామయ్య, పల్సర్ బండి కొంటున్నాడు అంట. బ్యాగులు చూడండి ఎట్లా పడేస్తున్నారు ఇలా తొందర పాడుగాను జరగండి. సో ఇంతే అనమాట ఫ్రెండ్స్ ఈ వ్లాగ్. సో ఆ రోజు అయితే చాలా ఎంజాయ్ చేసాం మేము. ఇంకా వీడియోస్ అన్నీ మీతో అయితే షేర్ చేసుకోమని అయితే వ్లాగ్ అయితే తీసాను అనమాట. సో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.